హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్ స్కిప్ చేస్తారా, వింటారా అనేది మీ ఇష్టం. బట్ ఒక రీడింగ్ గురించి అంటే మీకు క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే ఇంట్రడక్షన్ పార్ట్ వినండి. లేదు డైరెక్ట్‌గా రీడింగే చూస్తారు అంటే మీ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు అంటే మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అసలిప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఇలాంటి రీడింగ్ ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్‌గా అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. జూన్ మంత్‌లో చాలా జరిగాయి. సో, మార్స్ ట్రాన్సిట్ అనేది కూడా జరిగింది. ఈ మార్స్ ట్రాన్సిట్ అంటే ఇంకేంటో కాదండి. అంగారక గ్రహం సింహరాశిలో సంచరిస్తుంది. ఇదేంటంటే జూన్ 7న స్టార్ట్ అయ్యింది. జూలై 28 వరకు ఉంటుంది. సో, ఆస్ట్రోలాజికల్ టర్మ్స్‌లో చెప్పాలి అంటే. సో, బేసిక్‌గా ఇలా మార్స్ ట్రాన్సిట్ జరిగినప్పుడు చాలా జరుగుతూ ఉంటాయండి. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజం. గుడ్ థింగ్స్ జరుగుతుంటాయి. బ్యాడ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో, గుడ్ థింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనుషులు ప్యాషనేట్‌గా ఉండడం కానీ, సో, బ్రేవ్‌గా ఏవైనా చేయడం కానీ, అంటే బోల్డ్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆపర్చునిటీస్‌నేంటంటే గ్రాబ్ చేసుకోవడం కానీ, అంటే క్లియర్‌గా ఆ ఫైర్ ఎనర్జీ అనేది వాళ్ళలో ఉన్నది ఇగ్నైట్ అవుతూ ఉంటదనమాట. సో, దానివల్ల వాళ్ళేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోవడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇదే టైంలోనేంటంటే కొంత అగ్రెసివ్‌గా ఉండడం కానీ, ఇంపల్సివ్‌గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, అంటే కొంత రెక్లెస్‌గా ఉండడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో, వైస్ వెర్సా అన్నమాట. సో, మీరు చూసినట్టయితే జూన్ మంత్‌లో చాలా చాలా ఈవెంట్స్ జరిగాయి. అంటే న్యూస్ పేపర్‌లో చూస్తూనే ఉండుంటారు. చాలా అంటే బిగ్ థింగ్స్ జరిగాయి. లైక్ ఏంటంటే కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ కానీ ఆర్ మిస్‌హ్యాప్స్ కానీ. సో, ఇవన్నీ అంటే ఎందుకు అంటే సోల్‌గా ఇదే రీజను అని చెప్పను కానీ, కొంత ఎనర్జీస్ అనేవి ఇంటెన్స్‌గా అయితే ఉంటాయండి ఇలాంటి టైంలోని. సో, నాకేమనిపించిందంటే, బేసిక్‌గా ఇక్కడ ఒకవేళ కానీ ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే, మీలో కొంతమంది జాగ్రత్తలు తీసుకోవడం కానీ, ఆర్ అంటే అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే గుడ్ థింగ్స్ జరుగుతాయి, బ్యాడ్ థింగ్స్ జరుగుతాయండి ప్రతి మనిషికి. అందరికీ ఏంటంటే గుడ్డే జరుగుతుంది అనుకోవడానికి లేదు. అలా అని చెప్పి అందరికీ బ్యాడే జరుగుతుందని కూడా అనుకోవడానికైతే లేదు. డెఫినెట్‌గా ఇది, అది 2 కూడా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, బేసిక్‌గా నేను అందుకే మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, సో, ఈ టైంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిది? ఆర్ సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే మంచిది? అంటే నిజంగానే బోల్డ్‌గానే డెసిషన్స్ తీసుకోవచ్చా? ఆర్ అంటే మీరేమైనా సరే ఒక స్టెప్ ముందుకు వేసి థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవచ్చా? మీ పరిస్థితి ఏంటి? ఈ రకంగా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. నార్మల్‌గా ఏంటంటే ఇలాంటివి రాశి ప్రకారం చేయొచ్చు. కాకపోతే చాలా మందికి వాళ్ళ రాసులు ఏంటో తెలీదు కదా! ప్లస్ మన టారో ఏంటంటే పూర్తిగా యాస్ట్రాలజీ బేస్డ్ ఏం కాదు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇదేంటంటే ఒక మార్స్ ట్రాన్సిట్ వల్లనని నేను చెప్పను కానీ, బట్ జూన్ మంత్‌లో చూసుకున్నట్టయితే చాలా ఈవెంట్స్ జరిగాయి. మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో, అందుకే చూద్దాం అసలు ఎలా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేస్తే బావుంటుంది. ఆల్రెడీ మీలో కొంతమందేంటంటే కొన్ని డిసప్పాయింట్‌మెంట్స్ కానీ, కొంత స్ట్రెస్‌ని కానీ ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉండొచ్చు. అంటే కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఏం చేయాలో తెలియక కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. రీసెంట్ టైమ్స్‌లోనే మీకు అంటే కొన్ని తెలిసి ఉండడం కానీ, కొంత అవి ఎలా డీల్ చేయాలో అర్థం కాక సడెన్‌గా అంటే కొన్ని జరగడం కానీ, ఇలాంటివి కూడా జరిగుండొచ్చు పర్టిక్యులర్‌గా ఈ జూన్ మంత్‌లో. సో, అసలు చూద్దాం అందుకే. మీకు యూనివర్స్ ఏం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ లెటర్స్ ఉన్నాయి. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరిప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. అంటే
మీ లైఫ్‌లోని ఇప్పుడు కొన్ని షిఫ్ట్స్ అనేవి ఎలా జరగొచ్చు? సో, చూద్దామండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా మీరేంటంటే కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరు ఏ పని చేసినా సరే అంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా ఆర్ అసలు ఏం చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేకుండా మాత్రం చెయ్యొద్దు. ఈ టైంలోని అంటే సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, డెఫినిట్‌గా మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి. కాకపోతే స్లో డౌన్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని థింగ్స్ ఏంటంటే మీకు నచ్చినా, నచ్చకపోయినా అంటే మీకు ఎగెయిన్స్ట్‌గా జరుగుతున్నాయి అని అనిపించినా సరే మీరు ఇమ్మీడియేట్‌గా రెస్పాండ్ అవ్వడానికి లేదు. ఆర్ ఏదో చేసేయాలి అనుకుని స్టపన్‌గా ఉండడానికి లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ టైంలోనేంటంటే మీలో కొంతమంది అగ్రెసివ్‌గా ఉంటారు. ఇంపల్సివ్‌గా డెసిషన్స్ తీసుకుంటారు. లైక్ ఏంటంటే రియాక్షన్ అనేది ఫాస్ట్‌గా ఉంటే అంటే ఏదో మీకు ఆన్సర్స్ అనేవి ఫాస్ట్‌గా దొరికిపోతాయి అనేలాగా ఆలోచిస్తారు కానీ, ఈ టైం అయితే మాత్రం దానికి కరెక్ట్ కాదండి. కొంతవరకు మీరు ఏం చేసినా సరే కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకోవాలండి. అంటే మీకొక క్లారిటీ లేకుండా మీరు ఏది ప్లాన్ చేయకుండా స్పాంటేనియస్‌గా చేసేస్తాము అంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. మరి కొంచెం మీకేంటంటే కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మీ గురించి మీరు కేర్ చేయండి. అంటే మీకు మీరు ఆ వాల్యూ ఇచ్చుకొని మిమ్మల్ని మీరొక సేఫ్ స్పాట్‌లో పెట్టుకుంటున్నారా లేదా? అసలు అంటే మీ పరిస్థితి ఏంటి అనేది చూసుకోకుండా మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోవద్దు. ఆర్ ఎవరికీ కూడా ఎలాంటి ప్రామిసెస్ కూడా చెయ్యొద్దండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీలో కొంతమందేంటంటే థింగ్స్ ఎప్పుడైతే అంటే మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవుతాయి అని మీకొక హోప్ క్రియేట్ అవుతుందో, మీకోసం మీరు ఆలోచించుకోకుండా, వచ్చే రిస్క్ ఏంటి అని ఆలోచించకుండా కొన్ని డెసిషన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో, అలా కాకుండా మీరు ఎవరికైనా సరే ఏదైనా ప్రామిస్ చేయాలనుకున్నా, ఆర్ ఎవరికైనా ఏదైనా సరే అంటే సపోర్ట్ చేయాలి అనుకున్నా, దానివల్ల మీరేమైనా ఎఫెక్ట్ అవుతారా? లేదా మీకది మంచిదేనా? కాదా? అని చూసుకున్న తర్వాతే అలాంటి డెసిషన్ తీసుకోవడం అయితే మంచిదండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో చూస్తున్నట్టయితే కొంచెం థింగ్స్‌ని డీల్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగానే డీల్ చేయాలండి. మీ వల్ల అవుతుంది, మీరు వర్కౌట్ చేయగలరు అంటేనే అక్కడి వరకు వెళ్ళాలి. ఇఫ్ మీ వల్ల అవ్వదు, మీరేంటంటే చేయలేరు, డౌట్‌గా ఉంది అంటే అసలు ఏది మాట్లాడొద్దండి. బయటికసలేం చెప్పొద్దు. ఈ టైంలోనేంటంటే మీకేమైనా ప్లాన్స్ ఉన్నా, ఏదో పర్టిక్యులర్‌గా చేయాలి అనుకుంటున్నా, ఎక్కువ అది అంటే బయట ప్రపంచానికి ఎక్స్‌పోజ్ చేయొద్దండి. అంటే సీక్రెట్‌గానే ఉంచండి. వర్కౌట్ అయ్యే వరకు కూడా అసలు ఏది కూడా బయట పెట్టొద్దు. వన్స్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఆఫ్‌కోర్స్ అది మీ ఇష్టం. మీరు ఎలా అయినా చెప్పుకోవచ్చు, ఎలా అయినా చూపించుకోవచ్చు. సో, ఆ రకంగా కూడా కొంత సీక్రెటివ్‌గా ఉండడం అయితే మంచిదండి ఈ టైంలోని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీ ఎమోషన్స్ అనేవి అంటే ఓవర్‌ఫ్లో అవ్వొచ్చండి. దానివల్ల మీకు తెలియకుండానే మీరేంటంటే, పర్సన్స్‌కి ఈజీ టార్గెట్ అయిపోతారు. కొన్ని సార్లు ఏమవుతుందంటే, మీరు ఫ్రస్ట్రేట్ అవ్వడం, ఇరిటేట్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అప్పుడు కూడా మీరే ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారండి. ఎందుకంటే ఒక పర్సన్‌తోని మనకి ఎలాంటి కనెక్షన్ ఉంది ఆర్ అంటే ఒక పర్సన్‌ని మనం ఎలా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, రియాలిటీలో అసలేం జరుగుతుంది అని ఇలాంటి ఒక క్లారిటీ మెయింటైన్ చేయకుండా, మీరు ఎవరితోనైనా ఫైట్ చేసినా, మీ ఎమోషన్స్‌ని మీరు ట్రూగా ఎక్స్‌పోజ్ చేసుకున్నా వాళ్ళేంటంటే మీకు కోఆపరేట్ చెయ్యకపోవచ్చండి. వాళ్ళేంటంటే మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు. అలానే మీరేంటంటే కొంత ఎమోషనల్ అవుతూ, ఓవర్‌ఫ్లో అవుతున్న మీ ఫీలింగ్స్ అనేవి మీరు ఎక్కువ అంటే అందరితో షేర్ చేసుకుంటున్నా సరే, అది కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చండి. సో, ఈ టైంలో మీరేంటంటే చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకేమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటే, మీరు వాళ్ళని అవాయిడ్ చేయొచ్చండి. బట్ వాళ్ళ మీద గ్రడ్జెస్ హోల్డ్ చేయడం కానీ, అండ్ వాళ్ళతోని అంటే సిట్యుయేషన్స్‌ని ఎలా అయినా డీల్ చేసుకొని మీరది సార్ట్ ఔట్ చేయాలి అని చెప్పి దానికోసం ఎక్స్‌ట్రీమ్ అవ్వడం కానీ, అలాంటివి చేయకపోతే మంచిదండి. ఆఫ్‌కోర్స్ వాళ్ళని మీరు ఫర్‌గివ్ చేయాల్సిన అవసరం లేదు కానీ, వాళ్ళ మీ మూడ్‌ని కానీ, మీ సిట్యుయేషన్స్‌ని కానీ ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా ఆర్ ఎఫెక్ట్ చేయకుండా చూసుకుంటే బావుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, మేబీ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ ఆర్ వాళ్ళు అంటే మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చేయడం కానీ చేస్తున్నట్టయితే, అలాంటి వాళ్ళ మీద మీరు గ్రడ్జెస్ హోల్డ్ చేయడం వల్ల మీకొచ్చేదైతే ఏముండదండి. మీ టైం వేస్ట్ అంతే.
సో మీరు చేయాల్సింది ఏంటి అంటే బేసిక్గా అలాంటి వాళ్ళని దూరం పెట్టి మీకు సంబంధం లేదు అన్నట్టుగా మీ లైఫ్ని మీరు చూసుకోవచ్చు. అంతేకాని మీరు ఏంటంటే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళని అంటే ప్రతి విషయంలో కూడా పెట్టుకొని కన్సిడర్ చేసుకొని డెసిషన్స్ తీసుకుంటున్నా మీరైతే సఫర్ అవుతారండి. సో అలాంటివి అయితే చెయ్యొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు కూడా ఫర్గివ్ చేసుకోవాలండి. ఏదైనా ఒక సిచ్యువేషన్‌లోని మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎక్కువ బ్లేమ్ చేసుకుంటున్నారు, మీ వల్లే ఇదంతా జరిగింది అని అనుకుంటున్నట్టయితే అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడేం చేస్తారు? అది విడిచిపెట్టేసి మూవ్ ఆన్ అవ్వాలండి. మీకోసం మీరు ఆలోచించుకోవాలి. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోవాలి. ఎందుకంటే అలా మీరు అదే ఆలోచిస్తూ ఉండడం వల్ల మీరు అంటే ప్రోగ్రెస్‌ని చూడలేరు. అంటే కొన్ని స్టాప్ అయిపోతాయండి అక్కడికవి. సో దానివల్ల కూడా మీరేంటంటే తర్వాత రిగ్రెట్ అయ్యే పరిస్థితి వస్తుంది. సో బేసిక్‌గా నేను ఒకటే చెప్తాను. కొన్ని సిట్యుయేషన్స్‌కి సరెండర్ అవ్వాలండి. కొన్ని సిట్యుయేషన్స్ అంటే మీకు సంబంధం లేదు అనిపించిన వాటికి మీరు దూరంగా ఉండొచ్చు. అంటే అవాయిడ్ చేయొచ్చు. సో ఇఫ్ మీరు ఎఫెక్ట్ అవుతున్నారు, మీరు కొంత దీనివల్ల డిస్టర్బ్ అవుతున్నారు అంటే మీరు ఎప్పుడైతే దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారో, మీరేంటంటే కొంత స్టేబుల్‌గా ఉండడానికి ట్రై చేస్తారో డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయండి. ఈ టైంలో వాటర్ ఎనర్జీతో ఎక్కువ వర్క్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ సీ షోర్స్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం కానీ, ఆర్ డైలీ 2 టైమ్స్ బాత్ చేయడం కానీ, ఆర్ ఎక్కువ వాటర్ తాగడం కానీ, లైక్ వాటర్ ఎనర్జీకి ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సో దట్ మీరు కూడా ఏంటంటే కొంత మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కానీ, కొంత న్యూట్రల్‌గా ఉండడానికి కానీ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ టైంలో మీ లైఫ్‌లో పెద్ద సమస్యలుంటాయి. పెద్ద అంటే మీరు ఏదో ఫేస్ చేసేస్తారు అన్నట్టు నాకు అనిపించట్లేదండి. కానీ మీ ఎమోషన్స్ కానీ, మీరు వ్యక్తుల్ని హ్యాండిల్ చేస్తున్న వే కానీ, ఆర్ మీతో మీరు ఉంటున్న వే అంటే కొంతమంది వాళ్ళని వాళ్ళేంటంటే తక్కువ చేసుకుంటుంటారండి. తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాళ్ళని వాళ్ళేంటంటే ఆహ్, అండర్ ఎస్టిమేట్ చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో, అలాంటివి కూడా ఇక్కడ జరగడానికి వీల్లేదండి. సో, డెఫినిట్‌గా మీ ఎమోషన్స్ కానీ, మీ మీద మీకు ఉన్న ఆ ఒపీనియన్ కానీ, ఆర్ ఎదుటి వ్యక్తుల విషయంలో మీరు క్రియేట్ చేసుకుంటుంది కానీ, కొన్ని చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, మిమ్మల్ని మీరేంటంటే ఎక్కడా కూడా అలా ఈజీ టార్గెట్ లాగా అయితే చేసుకోవద్దు. ఖచ్చితంగా మీ విషయంలో మీరు ఫస్ట్ స్పెషల్ కేర్ తీసుకోండి. మీకు మీరు ఫస్ట్ వస్తారండి. ఆ తర్వాతే ఇంకెవరైనా సరే. ఈవెన్ ఒక సిట్యుయేషన్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా ఇమ్మీడియేట్‌గా డెసిషన్ తీసుకోవాల్సినంత అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు అలా డెసిషన్ తీసుకున్నా సరే ఏది చేంజ్ అవ్వదండి. అల్టిమేట్‌గా మీ ఎమోషన్స్ మళ్ళీ ఇక్కడ మిమ్మల్ని ఒక కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో పెట్టొచ్చు. సో, బేసిక్‌గా మీరేంటంటే ఏదైనా సరే మీకు వర్కౌట్ అవుతుంది. మీరు చేయగలరు. మీ కంట్రోల్‌లో ఉంది. సో, మీరు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. ఈవెన్ మీరు ప్లాన్ చేసుకున్న విధంగా అవ్వకపోయినా దానికి ఇంకొక బ్యాకప్ అనేది మీ దగ్గర ఉంది అని మీరు డిసైడ్ అయిన తర్వాతే మీరైతే ఆ స్టెప్ వెయ్యొచ్చు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే మేబీ పాస్ట్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికి డిఫరెంట్‌గా అయ్యుంటాయి. అండ్ మీరేంటంటే సర్లే అవి వర్కౌట్ అవ్వలేదు. మరి మనం ఏం చేస్తాం అనుకోని కొంత డిసప్పాయింట్ అయ్యారు. అంటే ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళు అనుకున్నవి కానీ కొన్ని వర్కౌట్ అవుతాయి అని చూసినప్పుడు అవి వర్కౌట్ అవ్వలేదనుకోండి డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. కానీ అదే పట్టుకొని ఇంకా లైఫ్ అంతా అలానే ఉంటుంది అని అనుకోవడం పొరపాటండి. మీరేంటంటే ఈ పాయింట్‌లో అలా ఆలోచిస్తున్నట్టున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయ్యారనుకోండి. సో, ఇంకా అంటే అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోతారు. లైఫ్ ఇంక అలానే ఉంటుంది. ఇంక మీ లైఫ్ బెటర్ అవ్వదు. ఇలాంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు. అంటే ఒకటి మీరు ఫెయిల్ అయినంత మాత్రాన ఆర్ ఒకటి మీరు అనుకున్నది అవ్వనంత మాత్రాన లైఫ్ అంతా అలానే ఉంటుందని కాదండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఇంకా బెస్ట్ థింగ్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. అది మీరేంటంటే తొందరలోనే ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారు. మేబీ ఈ పాయింట్‌లోనేంటంటే మీ మీద మీకు ఆ నమ్మకం ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో, యాక్చువల్‌గా మీరు వాటర్ సైన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఎమోషనల్‌గా మాత్రం ఎందుకో కానీ అన్‌స్టేబుల్‌గా ఉంటున్నారు. సో, దీనివల్ల కూడా మీరేంటంటే కొన్ని ఇన్ టైమ్‌లో వర్కౌట్ చేసుకోలేకపోతున్నారండి. ఒకటి మాత్రం చెప్తాను. పాస్ట్‌లో మీరు అనుకున్నది ఏదైనా వర్కౌట్ అవ్వలేదు. సో, దానివల్ల మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీకేంటంటే హోప్‌లెస్‌గానే అనిపిస్తుంది అంటే ఒక్కటే యూనివర్స్‌ని ట్రస్ట్ చేయండి. మీలో చాలా మంది ఏంటంటే ఈ మధ్యన కామెంట్స్ పెడుతున్నారు. నేను చూస్తున్నాను. సో, యూనివర్స్‌నే క్వెషన్ చేసే టైప్ కామెంట్స్ పెడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరం కూడా యూనివర్స్‌లో పార్టేనండి. యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే మనం అసలు మన ఎగ్జిస్టెన్స్ అనేదే లేదు. సో, ఇది గుర్తుపెట్టుకొని ఎవరిని ఏ రకంగా కూడా క్వెషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీ కర్మాని మీరు ఫేస్ చేస్తున్నారంతే. ఒక మాటలో చెప్పాలంటే. మీరు చేసుకున్న దానికి మీరు అనుభవిస్తున్నారు. దానికి ఏంటంటే ఒక పరిస్థితిని ఆర్ ఒక పర్సన్‌ని ఆర్ అంటే ప్రకృతినే ప్రశ్నించాల్సిన అవసరం అయితే లేదు.
ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ వరకు మీరు అవేకెన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు మీరు ఆ క్లారిటీ తెచ్చుకొని స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలరండి. ఏది కూడా వాళ్ళకి ఇంపాసిబుల్ కాదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ ప్రతి వాళ్ళకి ఉండదండి. సో, ఇప్పటికైనా మీ లైఫ్‌లో మీరు ఏదైనా సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఇది అంటే కాదు. నేను ఇది వర్కౌట్ చేయగలను. నా వల్ల అవుతుంది. నేను ఏదైనా చేస్తాను అని మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటే థింగ్స్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయండి. ఇక్కడ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు మెజిషియన్ ఎనర్జీని ఈ టైంలో పొసెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ మెజిషియన్ ఎనర్జీ మీరు క్యారీ చేస్తున్నంత వరకు మీకు ఏది కష్టం కాదు. మీ వల్ల సాధ్యం కానిది కూడా ఏది ఉండదు. మీరు అన్నీ చేయగలరు. అంటే చెప్పాను కదా! మీరేంటంటే ఒకటి వర్కౌట్ అవుతేనే నేను చేస్తాను. నాకక్కడ పాజిటివ్ వైబ్స్ వస్తేనే నేను చేస్తాను అంటే ఏది చేయలేరు. బట్ మీరేంటంటే లేదు నేనిది చెయ్యాలి. నాకెలా అయినా సరే ఇది వర్కౌట్ అవ్వాలి అనుకోని అంటే నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. రిజల్ట్ ఎలా వచ్చినా పర్వాలేదు. బట్ నా 100% నేను ఇక్కడ ఇచ్చాను అనే సాటిస్ఫాక్షన్ నాకుండాలి అని మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా చేసినప్పుడు మీలో ఆ టైప్ అవేకెనింగ్ జరిగినప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని విషయాల్లో స్టబర్న్‌గా ఉండొద్దండి. అంటే మీరు గతంలో ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేసుండొచ్చు. సో, వచ్చే రోజుల్లో కూడా అదే ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. లేకపోతే అలానే ఉంటుంది. ఇది మారదు. అలా వద్దండి. ఆర్ ఒక సిట్యుయేషన్‌ని ఒక పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూడడం అలాంటివి కాకుండా మీకెంత వరకు ఛాన్స్ ఉంది? మీరసలు ఏం చేస్తే బావుంటుంది? అనే వేలో మీరు ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళినప్పుడు సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీ కార్డ్స్‌లోని ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నంత పెద్దగా ఏం జరిగిపోవు కానీ, మీ విషయంలోని మీ మీద మీరు ఆ ఫోకస్ పెట్టి ఎదుటి వ్యక్తుల విషయంలో కూడా గ్రడ్జెస్ హోల్డ్ చేయకుండా కొంచెం ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని బ్యాలెన్స్డ్‌గా చేస్తే మాత్రం ప్రతీదీ కూడా మీ కంట్రోల్‌లోనే ఉంటుందండి. యాక్చువల్‌గా ఇది మీకు గుడ్ టైమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనీ అనేది ఎవరికైనా ప్రాబ్లమ్ ఉన్నా ఆర్ అంటే పర్టిక్యులర్‌గా మనీ ఫ్లో అనేది లేదు. ఎందుకో కానీ డల్ అయిపోతున్నారు. పెద్దగా గ్రోత్ కనిపించట్లేదు అనే వాళ్ళకి ఈ టైంలో కానీ కరెక్ట్‌గా ప్లాన్ చేసి, కరెక్ట్‌గా థింక్ చేస్తే మనీ వచ్చే సోర్స్ మీకు కనిపిస్తుందంటండి. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ, ఆర్ కెరియర్ పాత్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకోవడం కానీ, ఇంకేదైనా అంటే మనీ రావడానికి మీకు సోర్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తుందంట. ఇదేంటంటే చాలా పాజిటివ్ సైన్ అండి. ఈవెన్ ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లోకి ఒక పర్సన్ రావడం కానీ, మీరు ఏదైనా ఒక పార్టీ చేసుకోవడం కానీ, సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. సో, బేసిక్‌గా గుడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. అందుకే మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ టైంలోని మీరు ఏం చేసినా ఆర్ ఏం చేయాలి అనుకుంటున్నా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంది అంటేనే చెయ్యండి. వేరే వాళ్ళని బేస్ చేసుకొని వేరే వాళ్ళని అంటే ఈ సిట్యుయేషన్స్‌లోకి డ్రాగ్ చేసి ఆర్ అంటే వాళ్ళ మీద ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఏది చెయ్యాలి అని చూడొద్దండి. మీ వరకు మీరేంటంటే కరెక్ట్‌గా ఉండండి. థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. కార్డ్స్‌లోనే ఏంటంటే అంత నెగటివిటీ ఏం లేదు. పాజిటివ్‌గానే ఉంది. సో, మీకైతే మోస్ట్‌లీ అన్నీ వర్కౌట్ అవుతాయి. కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇది మీకు ఈజీగా ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేకేఎల్, ఎంఎన్, ఓపీ, క్యూఆర్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీరిప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ పరిస్థితి ఏంటి? అంటే ఒకటి జాగ్రత్తలే తీసుకోవాలని ఏం లేదండి. మేబీ కొన్ని సిట్యుయేషన్స్ పాజిటివ్‌గా కూడా వర్కౌట్ అవ్వచ్చు. అసలు యూనివర్స్ ఏం చెప్తుంది ఈ టైంలో? అంటే మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్టిక్యులర్ టైం గురించి నేను మాట్లాడతాను. మేబీ గతంలో మీరు ఏం చేశారు? ఎలా ఉన్నారు? ఏంటి? అనేది అయితే నేను మాట్లాడాలి అనుకోవట్లేదు. బట్ ఈ టైంలో మాత్రం మీరు కొన్ని థింగ్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోకుండా అంటే ఫస్ట్ పెట్టుకోకుండా ఇన్ ద సెన్స్ ఏదో సాక్రిఫైస్ చేస్తున్నారు, లేకపోతే ఏదో పెయిన్ తీసుకోండి అని నేను చెప్పను కానీ, ఇగోతో మాత్రం థింగ్స్‌ని ఆపరేట్ చేయొద్దండి. అంటే
ఎదుటి వ్యక్తులకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వకూడదు, మీరే విన్ అవ్వాలి అని మీరు అనుకోవడం తప్పు కాదు. కానీ దానివల్ల ఇఫ్ ఎదుటి వ్యక్తులు కానీ నిజంగానే ఎఫెక్ట్ అయితే, వాళ్ళు అంటే మిమ్మల్ని కర్స్ చేసినా, వాళ్ళు మీ గురించి బ్యాడ్‌గా అనుకున్నా, ఈ టైంలో అది మీ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. ఖచ్చితంగా ఇది జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ ఎనర్జీస్ అనేవి అలా ఉన్నాయి. మీరు యాక్చువల్‌గా హీల్ అవుతున్నారు. మీ లైఫ్‌లో మీరేంటంటే బెటర్ అవుతున్నారు. పాస్ట్‌లో చూసిన దానికంటే కూడా ఇప్పుడు తొందరగా హీలింగ్ అనేది జరుగుతది. ఇంకా మీ లైఫ్‌లో మీరేంటంటే ఒక హోప్‌ని ఫీల్ అవ్వగలుగుతుంటారు. ఆర్ మీరేంటంటే కొన్ని థింగ్స్‌ని క్రియేట్ చేసుకోగలుగుతారండి మీ ఫేవర్‌లోనే. మీరు అనుకున్నట్టుగా కొన్ని జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆ హ్యాపీనెస్‌ని మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవడం కానీ, మీ లైఫ్ అంటే మళ్ళీ మీకు హోప్‌ఫుల్‌గా అనిపించడం కానీ, థింగ్స్ ఏంటంటే మళ్ళీ పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న ఫీలింగ్ రావడం కానీ, ఇవన్నీ జరుగుతాయండి. అన్నింటికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్‌గా ఈ టైం ఏంటంటే మీకు చాలా గుడ్ టైం. పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ, మీ ఇగో ఒక్కటి మాత్రం చాలండి. సిట్యుయేషన్స్ అన్నిటిని డెస్ట్రాయ్ చేయడానికి. మీ ఇగోని మాత్రం మీరు కంట్రోల్ చేసుకోవాల్సుంటుంది. దానికి మీలో కొంతమంది పెట్టుకున్న పేరేంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఆర్ డిగ్నిటీ అనే పేరు పెట్టుకుంటారు. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారా? లేకపోతే నిజంగానే అది సెల్ఫ్ రెస్పెక్టా అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇఫ్ మీ వైపు తప్పుంది ఆర్ మీరేంటంటే క్లియర్ కట్‌గా మీ సెల్ఫిష్‌నెస్‌తో చేస్తున్నారు అన్నప్పుడు, దానికి మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరు పెట్టినా ఆర్ డిగ్నిటీతోని చేసుకుంటున్నాం అని పేరు పెట్టుకున్న యూనివర్స్ కానీ, గాడ్ కానీ ఆర్ మీ చుట్టూ ఉన్న స్పిరిట్ టీమ్ కానీ, ఏంజెల్స్ కానీ అన్నీ చూస్తూనే ఉంటారండి. మీరు దానికి ఒక నేమ్ ఇచ్చినంత మాత్రాన మీ ఇంటెన్షన్ అది కానప్పుడు అది రాంగ్ అవుతుంది. సో, బేసిక్‌గా మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ టైంలో మాత్రం మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోకుండా ఎదుటి వ్యక్తులనే ఫస్ట్ పెట్టి ఏదైనా చేయాల్సుంటుంది. అంటే నేను యాక్చువల్‌గా ఎప్పుడు ఇలా చెప్పను. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ అయ్యి ఏదైనా చేయాలి. బట్ కొన్ని విషయాల్లోని మీరేంటంటే ఎందుకో కానీ కొంత నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. అండ్ థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారండి మీరు. మీకు తెలుస్తుందో లేదో నాకైతే తెలీదు కానీ, మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే హ్యాండిల్ చేస్తున్నారో, ఇది ప్యూర్‌గా ఇగోతో చేస్తున్నారు. మీరు దానికి లవ్ అన్న పేరో, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పేరో, లేకపోతే ఎదుటి వ్యక్తులేంటంటే ఫేక్ చేస్తున్నారని పేరో పెడితే, ముందు మిమ్మల్ని మీరేంటంటే ఇక్కడ చీట్ చేసుకుంటున్నట్టుగా, ఆర్ మిమ్మల్ని మీరు మ్యానిపులేట్ చేసుకుంటున్నట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇగోతో కొన్ని థింగ్స్ ఆపరేట్ చేసినప్పుడు, ఇప్పుడు మీకు వర్కౌట్ అయిపోయినా, ఆర్ ఈ ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తులు దీనివల్ల హర్ట్ అయినా, మీకిది ఇప్పుడు ఏమి అనిపించకపోవచ్చండి. కానీ దీనివల్ల మీరేంటంటే ఖచ్చితంగా కొంత ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మీ లైఫ్‌లో మంచి చేంజెస్ వస్తాయండి. యాక్చువల్‌గా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి కార్డ్స్. కాకపోతే మరి మీ యాక్షన్స్ లేకపోతే మీరు అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కరెక్ట్‌గా లేనప్పుడు మరి దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి కదా! చాలా మంది ఏమనుకుంటారంటే మనం ఏ తప్పు చేయకుండానే మనం అనుభవిస్తున్నాం. లేకపోతే మనం మంచిగా ఉన్నందుకే మనకిన్ని కష్టాలు అని అంటారు కానీ ఎక్కడో ఏదో మిస్టేక్ జరగకుండా అంత క్లీన్‌గా ఎవరు కూడా కొన్ని సఫర్ అవ్వరండి. అంటే మీరు చేసుకున్న చాయిస్‌కే మీరు ప్రైస్‌ని పే చేస్తారు. మీరిప్పుడు ఆ చాయిసే చేసుకోకపోతే అసలు ఆ ప్రైస్ ఎందుకు పే చేస్తారు? సో, ఇలా అంటే ఈ టైంలోని కొంత మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుందండి. ఆఫ్‌కోర్స్ మీరు ఎప్పుడైతే కొంత అంటే ఎదుటి వ్యక్తులకి చెడు చెయ్యాలి అని కాదు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఆర్ ఎదుటి వ్యక్తులేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అనే వేలోని మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు ఈవెన్ నిజంగానే ఎదుటి వ్యక్తులకి బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉండి వాళ్ళు మీకు బ్యాడ్ చేయాలి అనుకుంటే మిమ్మల్ని యూనివర్స్ ప్రొటెక్ట్ చేస్తుందండి. క్లియర్‌గా నేను చెప్తున్నాను. ఈ టైంలోని మీకు 2 జరగొచ్చు. అదేంటంటే మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేయకపోతే పనిష్మెంట్ మీకే ఉంటుంది. ఇఫ్ మీరు థింగ్స్‌ని కరెక్ట్‌గా ఆపరేట్ చేస్తే మీకెవరైనా ప్రాబ్లమ్ తీసుకురావాలి అనుకుంటే వాళ్ళని యూనివర్స్ పనిష్ చేస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందండి. ఇలాంటిదైతే జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీ ఇంటెన్షన్స్‌తో మీరు క్లియర్‌గా ఉండండి. ఈవెన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ, సిట్యుయేషన్స్ కానీ మీకు కోఆపరేట్ చేయకపోయినా మీరు మాత్రం మీలానే ఉండడానికి ట్రై చేయండి. అంతేకాని ఇగోతోని థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి. మరి ఇలానే జరగాలి అని సెల్ఫిష్‌గా ఉండడం లాంటివైతే చేయొద్దండి. దానివల్ల ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఏదో ఒక విషయంలోనే మీకేంటంటే సక్సెస్ ఉంటుందంట. పర్టిక్యులర్‌గా ఇదే అని నేను చెప్పను కానీ, కెరియర్ పాత్ అవ్వచ్చు, ఫినాన్సెస్ రిలేటెడ్ అవ్వచ్చు, ఆర్ రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అవ్వచ్చు. ఎక్కడో కానీ సక్సెస్ కూడా కనిపిస్తుంది. మోస్ట్‌లీ ఈ టైంలోని మీరేంటంటే ఊహించని విధంగా అది థింగ్స్ వర్కౌట్ చేసుకోవడం కానీ, ఆర్ మీకేంటంటే ఎక్కడో కానీ ఒక హ్యాపీనెస్ అనేది క్రియేట్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుందండి. చెప్పాను కదా! మీ కార్డ్స్‌లో ఏంటంటే బ్యాడ్ థింగ్స్ జరగడం కంటే కూడా గుడ్ థింగ్సే ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ టైంలోని మీకేంటంటే
లైఫ్ మీద ఆ హోప్ అనేది క్రియేట్ అవుతుంది. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ చేసుకోవాలి అనే ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. మేబీ ఇప్పటి వరకు చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. ఆర్ చాలా స్ట్రెస్ తీసుకొని ఉండొచ్చు. దానివల్ల మీరేంటంటే అన్‌హీల్డ్ వెర్షన్‌లో థింగ్స్‌ని ఆపరేట్ చేసి ఉండొచ్చు. మరి కొంచెం ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మాత్రం హీల్ అవుతున్నారు కాబట్టి మీరు చాలా విషయాల్లో డిఫరెన్స్‌ని తెలుసుకుంటారండి. మీకు కొన్ని క్లియర్‌గా అర్థమవుతాయి. అసలు మీ పర్పస్ ఏంటి? ఎందుకలా జరిగాయి? అసలు అంటే మీరిప్పుడు ఎలా చేంజ్ అవుతున్నారు? దీనివల్ల మీరిప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి? ఎలాంటి క్లారిటీ కూడా మీకొస్తుంది. సో, బేసిక్‌గా మీరేంటంటే పాస్ట్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు చాలా బెటర్‌గా ఫీల్ అవుతారు. అండ్ ఒక న్యూ పర్సన్ లాగా కూడా ఫీల్ అవుతారు. మీలోని ఆ చేంజెస్ అయితే మీకు చాలా సిగ్నిఫికెంట్‌గా తెలుస్తుంటాయండి. సో, ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో ఏదో ఒక విషయంలోని స్టాండ్ తీసుకొని ఉండొచ్చండి. అంటే నాకు ఇది ఇలానే వర్కౌట్ అవ్వాలి. నేను ఇలానే చెయ్యాలి. ఆర్ ఇలా చేస్తేనే నాకు అనుకున్నది అనుకున్నట్టుగా వర్కౌట్ చేసుకున్నట్టుగా అని ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంటే ఈ విషయంలోనేంటంటే, ఇది మీ ఇండివిడ్యువల్ డెసిషన్ అయినా అవ్వచ్చు. ఆర్ వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల అయినా సరే మీరేంటంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సి వచ్చుండొచ్చు. సో, ఇక్కడ ఏదైనా జరగని బట్ మీరేంటంటే స్టాండ్ తీసుకున్నారు కదా! సో, ఇప్పుడేంటంటే మీకెందుకో కానీ ఇనీషియల్‌గా స్టాండ్ తీసుకున్నంత కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. అంటే మీకు ఆ ధైర్యం సరిపోవట్లేదు. ఎక్కడో కానీ మీరు ఎలా సెన్స్ చేస్తున్నారంటే నేనెందుకో రాంగ్ స్టెప్ వేస్తున్నట్టున్నాను. ఆర్ నేనెందుకో కానీ ఇక్కడ ఒకలా అనుకున్నాను. బట్ ఇది ఇంకొకలా వెళ్తుంది. సో, బేసిక్‌గా నేనిక్కడ ఏం చేస్తే బావుంటుంది? ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే బావుంటుంది? అని ఆలోచించి మీరేంటంటే తప్పించుకోవాలని చూస్తున్నట్టున్నారండి. ఈ టైంలోనేంటంటే డెసిషన్స్ అనేవి వెంటనే తీసేసుకోవద్దు. పర్టిక్యులర్‌గా వ్యక్తుల విషయంలోనేంటంటే డెసిషన్స్ అనేవి వెంటనే తీసుకోవద్దండి. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా పాస్ట్‌లో మీరు ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో అది ఓకే. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. ఒక ఎక్స్‌టెంట్ వరకు కరెక్ట్‌గానే ఉన్నారు కానీ, అక్కడి నుంచి ఎందుకో కానీ లైన్ క్రాస్ అయ్యారండి. అందుకే ఇక్కడ ఈ కార్డొచ్చింది. ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేయొద్దు అని. సో, ఇప్పుడు మీరేంటంటే, ఇగో అని నేను మాట్లాడను కానీ, మీరు గతంలో చేసింది కొంతవరకు కరెక్టే కానీ, అది మీరేంటంటే మరీ ఎక్సీడ్ అయిపోయారు. లైక్ ఏంటంటే దాటిపోయి ఇంకా థింగ్స్‌ని ఏంటంటే ఎక్కడో కంట్రోల్ చేయాలని చూడడం కానీ, ఆర్ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కన్వీనియన్స్ ప్రకారం చేంజ్ చేసుకోవాలని చూస్తున్న ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కొంత కరెక్ట్‌గా లేదండి. సో, బేసిక్‌గా ఈ టైంలో మీరేంటంటే రాంగ్ స్టెప్ వేయకూడదు. అంటే సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేసుకోకూడదు. ఆర్ పర్టిక్యులర్‌గా ఎలాంటి డేంజరస్ సిట్యుయేషన్స్‌లో కూడా ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి నిజంగానే ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. సో, బేసిక్‌గా నేనిక్కడ ఒకటే చెప్తాను. మీరేంటంటే పీస్‌ని చూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. రష్ అవ్వాల్సిన అవసరం లేదు. స్లో డౌన్ అవ్వండి. అంటే ఈ టైంలో మీకెలా ఉంటుందంటే, మీలో ఉన్న ఫైర్ అంటే ఇన్నర్ ఫైర్ ఏంటంటే మిమ్మల్ని థింగ్స్ ఆపరేట్ చేసేలా చేస్తుందనమాట. మీకు తెలియకుండానే మీరు యాక్షన్ తీసుకోవడం కోసం డెస్పరేట్ అవ్వడం, అది ఏదో చేసేయాలి. ఇక్కడి నుంచి మనం ఎలా అయినా బయట పడిపోవాలి. ఇది మనకు వల్ల కాదు. మనం ఇది తప్పించుకోవడమే మంచిది అని ఇలాంటి ఒక అంటే ఎనర్జీని మీరు క్యారీ చేస్తూ మీకు తెలియకుండానే మీరేంటంటే థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటారండి. అది మీకిప్పుడు తెలీదు. తర్వాత తెలుస్తుంది. ఈ టైంలో మీరేమనుకుంటారంటే ఇదే కరెక్టు. నేను ఇలానే చెయ్యాలి అని అనుకుంటారు. ఆల్రెడీ గతంలో కూడా మీరు అలానే అనుకున్నారండి. ఐదర్ మీరైనా అనుకున్నారు ఆర్ ఎవరైనా ఒక పర్సన్ వల్లైనా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయారు. సో, ఇప్పుడు మీరేంటంటే ఆ పాత్‌లో వెళ్తున్నప్పుడు ఇంకా ఇది రోజు రోజుకి కూడా నెగెటివ్‌గా చేసుకుంటున్నారండి. పాజిటివ్‌గా చెయ్యట్లేదు. సో, కొంత స్లో డౌన్ అవ్వడం అయితే మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టైంలోని ఎవరితో కూడా ఎనిమిటీ అనేది స్టార్ట్ చేయొద్దండి. ఈవెన్ మీకు పాస్ట్‌లో ఎవరితోనైనా పడకపోయినా ఆర్ అంటే పర్టిక్యులర్‌గా ఎవరితోనైనా వైబ్స్ మ్యాచ్ అవ్వకపోయినా, వాళ్ళతో కూడా మీరేంటంటే ఎనిమిటీ కంటిన్యూ చెయ్యాలి అనుకుంటున్నట్టుగా మాత్రం ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వొద్దు. అంటే వాళ్ళతో మీకు వైబ్స్ మ్యాచ్ అవ్వకపోతే మీరు సైలెంట్ అయిపోండి. యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ కూడా అయిపోవచ్చు. కానీ మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, మీరు ఇలానే స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు అనేది మాత్రం ఈ పాయింట్‌లో మాత్రం వాళ్ళకి ప్రూవ్ చేయాలని చూడొద్దు. ఎందుకంటే దానివల్ల మీరే ఎక్కువ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెం అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. ఈవెన్ పర్టిక్యులర్‌గా ఒక రిలేషన్‌షిప్ అనే కాదు. ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోనైనా సరే మీరు ఒక డెసిషన్ ఏంటంటే ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఆ అగ్రెసివ్‌నెస్ కానీ, ఆ ఇంపల్సివ్‌నెస్ కానీ ఇవైతే ఈ టైంలో మీలో ఉండకూడదండి. మీరు అలా కానీ ఉంటే ఖచ్చితంగా దీనివల్ల ఎఫెక్ట్ అవుతారు. మీ హ్యాపీనెస్‌ని మీరే రూయిన్ చేసుకున్నట్టు అవుతుంది. ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు. సో, కొంచెం కంట్రోల్డ్‌గా ఉండండి. మీ యాక్షన్స్‌ని కూడా కంట్రోల్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇగోని తగ్గించుకోండి. ఆర్ పూర్తిగా ఇగోతో కాకుండా
ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టి థింగ్స్‌ని ఆపరేట్ చేయడానికి చూడండి. దీనివల్ల మీకు ఏ రివార్డ్ వస్తుందా రాదా అసలు అంటే అలాగెందుకు మేము చెయ్యాలి? మేము ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయ్యాము అని కాకుండా ఈ టైంలో ఇలా ఉంటేనే మీరు ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయగలుగుతారు. యూనివర్స్ అంతా చూస్తుంటది కాబట్టి మీకు రివార్డ్ అయితే ఇస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎస్‌టి, యూవీ, డబ్ల్యూ, ఎక్స్‌వై, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఈ టైంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? సో బేసిక్‌గా అసలు ఇంకా ఎలాంటివి జరగొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, కొన్ని విషయాల్లోని మీకు మీరే అన్నీ డిసైడ్ అయిపోవద్దండి. పూర్తిగా తెలుసుకోకుండా, పూర్తిగా అంటే ఒక క్లారిటీ తెచ్చుకోకుండా, అసలు ఫ్యాక్ట్స్ ఏంటి అని అర్థం చేసుకోకుండా మాత్రం మీకు మీరు ఏది కూడా డిసైడ్ చేసుకోవద్దు. అండ్ అలా డిసైడ్ చేసుకొని ఏది చేయాలో అది చేసేయొద్దండి. ఈ టైంలో మీ బిహేవియర్ అనేది మీరు అంటే కొంచెం చూసుకోవడం మంచిది. మీలో చాలా మందేంటంటే మేము కరెక్ట్‌గానే ఉన్నాం, కరెక్ట్‌గానే హ్యాండిల్ చేస్తున్నాం అని అనుకుంటారు కానీ, మీ బిహేవియర్ అనేది మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చండి. మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావచ్చు. యాక్చువల్‌గా మీరు ఏదైనా ఒకటి చేస్తున్న దగ్గర ఎదుటి వ్యక్తికి మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అనేది పక్కన పెడితే, మీరు మాట్లాడే మాటలు కానీ, చేస్తున్న పనులు కానీ చాలా క్లియర్‌గా ఉండాలండి. అంటే ఇందుకే చేస్తున్నారు. ఆర్ అంటే మీరు ఇలానే ఆలోచిస్తున్నారు అని ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేలా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అది ఎదుటి వ్యక్తిని కొంత సాటిస్ఫై చేసేలా ఉండాలి. అలా అని చెప్పి వ్యక్తుల్ని ప్లీజ్ చేసుకుంటూ వెళ్ళండి అని నేను చెప్పను కానీ, మీరు ఎక్కడైనా మాట్లాడుతుంటే అది నెగెటివ్ వైబ్స్ రాకుండా చూసుకోవాలండి. ఆర్ మీరు ఏదైనా పని చేస్తుంటే దానివల్ల ఎదుటి వ్యక్తులు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. దానికి మీరు చేయాల్సిందేంటంటే, మీకు మీరే సిట్యుయేషన్స్‌ని స్టడీ చేసేసి ఇదే కరెక్ట్ ఆర్ ఇలానే ఉంది అనుకోని డిసైడ్ అయిపోవడానికి లేదు. మీకు అది కరెక్ట్ అనిపించినా ఫ్యాక్ట్ ఏంటి? మీరు అలా చెయ్యొచ్చా? చేయకూడదా? మీరేం చేయాలి అనేది మీకు క్లారిటీ ఉండాలండి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను. ఒక పర్సన్ ఏదైనా చేయాలి అనుకుంటే అది వాళ్ళ ఇండివిడ్యువల్ ఇంట్రెస్ట్. కానీ అది ఎదుటి వ్యక్తిని ఎఫెక్ట్ చేసేలా ఉన్న సిట్యుయేషన్‌ని ఎఫెక్ట్ చేసేలాగా ఉన్నా సరే, దానికి ఒక ప్రైస్‌ని పే చేయాల్సుంటుందండి. అది మనకి కరెక్ట్ అనిపించొచ్చు. బట్ అది రాంగ్ అవ్వొచ్చండి. ఒరిజినల్‌గా ఏది ఫ్యాక్ట్, అసలు మీరేం చేయాలి అనే క్లారిటీ మాత్రం మీకుండాలి. ఈ టైంలోనేంటంటే మీరు మీ బిహేవియర్‌ని మాత్రం కంట్రోల్‌లో పెట్టుకోవాల్సుంటుంది. అలానే ప్రతీదీ కూడా మీరు గెస్ చేసిందంతా రైట్ అని కూడా అనుకోవద్దు. మేబీ మీరు అలా గెస్ చేసి మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసినా సరే, దానివల్ల కూడా మీరేంటంటే ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది కాబట్టి. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్టు ఏదైనా ఒకటి చేసే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవడం మంచిది. ఆలోచించుకున్న తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తేనే చెయ్యండి. అంటే మీరు చేసిన పని వల్ల కూడా ఎదుటి వ్యక్తులు నెగెటివ్‌గా ఎఫెక్ట్ అవ్వకూడదు. వాళ్ళకి అంటే దానివల్ల మంచి జరగకపోయినా నష్టం లేదు కానీ, చెడు జరిగితే మాత్రం మీరు దానివల్ల ఎఫెక్ట్ అవుతారండి. అదైతే నేను చెప్పగలను. అండ్ రెస్ట్ తీసుకోండి. టైమ్ టు టైమ్ ఏంటంటే డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు కానీ, యాక్షన్ తీసుకుంటున్నప్పుడు కానీ అది కరెక్టేనా కాదా? అంటే మీరది డిజర్వ్ చేస్తారా లేదా? ఎదుటి వ్యక్తులు అది డిజర్వ్ చేస్తారా లేదా? ఇలా ఆలోచించుకొని బేబీ స్టెప్స్ వేయడం అయితే మంచిదండి. ఈ టైంలోనేంటంటే బిగ్ బిగ్ స్టెప్స్ వేసేయాలి. బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవాలని రష్ అయిపోవద్దు. చాలా వరకు టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకొని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకొని థింగ్స్‌ని మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే మంచిది. ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక డిఫికల్టీ ఫేస్ చేస్తున్నట్టయితే పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్ ట్రబుల్సమ్ లాగా అనిపిస్తున్నట్టయితే అది ఆల్‌మోస్ట్ క్లియర్ అయిపోతున్నట్టే. ఎండ్‌కొచ్చేసిందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే తొందరలోనే ఎండ్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ ఆ వైబ్స్ కూడా వస్తూ ఉండాలి. అంటే ఈ సిట్యుయేషన్ అనేది ఎండ్‌కొచ్చేసింది. ఇంక ఇది అయిపోతుంది అనే ఫీలింగ్ కూడా రావచ్చు. సో, మోస్ట్‌లీ అలా కూడా నాకైతే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలో వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి, ఆ వ్యక్తి అని నేను మాట్లాడను కానీ మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దానికి అడ్డుపడడానికి ఎవరో ఒక వ్యక్తి ఉంటారండి రెడీగా. ఆర్ మీకు, మీ వ్యక్తికి మధ్యలో ఎవరో ఒకళ్ళు ఉంటారండి రెడీగా. ఈ టైంలోని రిలేషన్‌షిప్‌ని బ్రేక్ చేయడానికి. సో, జాగ్రత్తగా ఉండండి. ఇఫ్ మీరు అలాంటి వ్యక్తుల్ని కానీ సెన్స్ చేస్తున్నట్టయితే వాళ్ళకి దూరంగా ఉండండి. అండ్ మీ పర్సనల్ విషయాలు కూడా ఏవి షేర్ చేసుకోవద్దు.
అలానే మీరు ఏంటంటే వాళ్ళని అబ్జర్వ్ కూడా చేస్తూ ఉండండి. ఇఫ్ మీకు అలాంటి వాళ్ళెవరు తెలీదు అంటే మీకు ఎవరి మీద అలాంటి డౌట్ లేదు అంటే కొంచెం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో కూడా ఏది షేర్ చేసుకోవద్దు. అలానే అంటే వాళ్ళతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం కూడా చెయ్యొద్దు. ఎందుకంటే ఇక్కడ ఎవరు అలాంటి సిట్యుయేషన్ క్రియేట్ చేస్తారో ఎవరికీ తెలీదండి. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగాను ఎవరొక పర్సన్ మాత్రం అంటే మీ లైఫ్‌ని ఆర్ మీ సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయడానికి మాత్రం వస్తారు. అది ఎవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళు ఫ్రెండ్సే అవుతారో, ఫ్యామిలీ మెంబర్సే అవుతారో, రిలేటివ్సే అవుతారో, లేకపోతే ఇంకెవరైనా స్ట్రేంజర్స్ అవుతారో ఎవరికీ తెలీదండి. బట్ ఒక పర్సన్ మాత్రం మీ సిట్యుయేషన్‌ని డిస్టర్బ్ చేయడానికి ఈ టైంలో చాలా ట్రై చేస్తారు. సో, అందుకే మీరేంటంటే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళే అని మీరేంటంటే ఇక్కడ ఇంటర్ప్రిట్ చేయలేరు. నేనదే కదా చెప్తున్నాను. మీకు మీరు అనేసుకోవద్దు. వీళ్ళే చేస్తారు ఆర్ వీళ్ళే ఉంటారు అని. వీళ్ళు కాకపోయినా ఇంకెవరైనా కూడా ఉండొచ్చు. అది మీరు క్లియర్‌గా స్టడీ చేసినప్పుడు, మీ జాగ్రత్తలో మీరున్నప్పుడు అవాయిడ్ చేసుకోగలుగుతారు. వాళ్ళని మీరేంటంటే ఐడెంటిఫై చేయలేకపోవచ్చండి. బట్ మీ జాగ్రత్తలో మీరున్నప్పుడు ఆ ఛాన్సే వాళ్ళకివ్వరు. సో, అందుకే మీరేంటంటే వీళ్ళ, వాళ్ళ అని అలా ఏం గెస్ చేయాల్సిన అవసరం లేదు కానీ, అందరితో కూడా జాగ్రత్తగా ఉంటే ఏ బాధ లేదు. మోస్ట్‌లీ నేను చెప్తున్నాను కదా! మీకొకటి అర్థమైతే పర్వాలేదండి. కాన్ఫిడెంట్‌గా చేసేయండి. అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, మీకనిపిస్తుంది. బట్ మీకేంటంటే క్లారిటీ లేదు, ఆ ప్రూఫ్ లేదు అని అన్నప్పుడు కొంత స్లో డౌన్ అవ్వడానికే ట్రై చేయండి. కొంత అంటే వెయిట్ చేయండి. ఎందుకంటే మీ ఆన్సర్స్ మీకు దొరికే వరకు వెయిట్ చేశారనుకోండి, మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. బట్ మీరు రష్ అయిపోయి మీకనిపించిందని చేసేసినా ఆర్ మీరేంటంటే ఈ రకంగా మాట్లాడేసినా మీకనిపించింది అని దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు ఎఫెక్ట్ అవుతారండి. ఈ టైంలోనేంటంటే అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. అల్టిమేట్‌గా మీకు బ్యాడ్ చేయాలనుకున్నా, గుడ్ చేయాలనుకున్నా అది వాళ్ళ కర్మ. ఖచ్చితంగా దానికి వాళ్ళ కర్మ అని ఫేస్ చేస్తారు. బట్ మీరు మాత్రం ఏంటంటే ఎక్కడున్న పీస్‌నే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు కూడా ఎవరో ఏదో చెయ్యాలి అనుకుంటున్నారని ముందే మీరు వాళ్ళకి బ్యాడ్ చేసేయాలి ఆర్ మీకలా అనిపించి చేసేయాలి అనుకుంటే, మీరు కూడా కర్మని ఫేస్ చేస్తారు. మీరు కూడా దానికొక ప్రైస్‌ని పే చేయాల్సుంటుంది. సో, అలాంటి జాగ్రత్తలయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరేంటంటే మరీ అంటే ఏమీ ఆలోచించకుండా చైల్డిష్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేసే టైప్ కాదండి. కొంత మెచ్యూర్డ్‌గానే ఉంటారు అండ్ సిట్యుయేషన్స్‌ని కూడా చాలా డీప్‌గా అనాలిసిస్ చేస్తారు. ప్రతిదీ చాలా కేర్‌ఫుల్‌గానే థింక్ చేస్తారు. బట్ మీ లైఫ్‌లోని ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే అంత డీప్‌గా అనాలిసిస్ చేసినట్టుగా నాకు అనిపించట్లేదండి. ఏదో పైపైన చూసి ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా ఆర్ మీరేంటంటే ఇంక ఇదే అనుకోని కన్ఫర్మ్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దానివల్ల మీరేంటంటే ఎందుకో ఇప్పుడు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. మీకేంటంటే అది హోప్‌లెస్‌గా అనిపించడం కానీ, ఇంకా థింగ్స్ వర్కౌట్ అవ్వవు, ఇంకా ఇంతే అని మీరేంటంటే కొంత స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ నాకు కనిపిస్తుంది. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ఒక కన్క్లూజన్‌కి వచ్చేసుంటే ఒక సిట్యుయేషన్ అయినా ఆర్ ఒక పర్సన్ విషయంలోనైనా, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఓన్లీ మీ ఒపీనియన్ అండి. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. ఈ సిట్యుయేషన్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. ఆర్ ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. సో, మీరు తెలుసుకోవట్లేదు కాబట్టి ఈ కాన్‌ఫ్లిక్ట్. మీరు తెలుసుకుంటే అసలు ఇదేమీ ఉండదు. కాకపోతే స్ట్రగుల్ అయితే ఉంటుంది. ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుందండి. థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి సిట్యుయేషన్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే మీకు మీరు ఇలా డిసైడ్ అయిపోవడం, మీకు మీరే అంటే ఇక్కడ హోప్‌లెస్‌గా ఫీల్ అవ్వడం, ఇక్కడ లైట్‌ని చూడకపోవడం అనేది మీ ప్రాబ్లమ్. సో, మీ ప్రాబ్లమ్, మీ మెస్‌ని మీరు క్లియర్ చేసుకోవాలి. అంతేకాని ఈ మెస్‌ని ఇంకొకళ్ళొచ్చి క్లియర్ చేయరండి. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ టైంలోనేంటంటే ఏది పూర్తిగా తెలుసుకోకుండా వ్యక్తులతో ఫైట్ చేయొద్దు. అంటే ఏది అర్థం చేసుకోకుండా ఒక డెసిషన్ తీసుకోవడానికి కూడా రెడీ అయిపోవద్దు. మోస్ట్‌లీ ఎఫర్ట్స్ పెట్టడానికి మీ 100% మీరు కోఆపరేట్ చేయడానికే సిద్ధంగా ఉంటే మీకు థింగ్స్ అనేవి ఈజీ అవుతాయండి. సో, చూసుకోండి ఆ రకంగా కాన్‌ఫ్లిక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మోస్ట్‌లీ మీరు మాట్లాడే మాటలు, చేసే పనులు మాత్రం ఎదుటి వ్యక్తికి ట్రిగ్గర్ అవ్వకుండా చూసుకోండి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.